హాయ్ అండి. కళ్ళు గురించి చాలామందికి తెలుసు. కళ్ళు చాలామంది తాగుతారు కూడా. అయితే కళ్ళు ఏ రకంగా తీస్తారు, ఎలా తీస్తారు అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చాలా కష్టపడి తీస్తారండి గీత కార్మికులు. చెట్లు ఎక్కి, తాటి చెట్లు ఎక్కి ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారం కళ్ళు కుండలు పెట్టి అదొక మెథడ్లో తీసుకుని కిందకి తీసుకుని వస్తారు. చెట్టు అంతా ఎక్కి దిగి చాలా కష్టం అది ఎక్కి దిగడం అనేది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఎక్కినా, లేకపోతే వాళ్ళ ఎక్విప్మెంట్ కరెక్ట్గా లేకపోయినా కింద మరి పడి చనిపోవడం చాలా పత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే కళ్ళే వాళ్ళకి జీవనాధారం కాబట్టి వాళ్ళు కళ్ళు అమ్ముకొని వాళ్ళు జీవిస్తుంటారు. అయితే కళ్ళు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తాటి కళ్ళులో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. తాటి కళ్ళు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. తాటి కళ్ళలో సహజమైన ఎంజైమ్లు, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థకి సహాయపడతాయి. వేసవుల్లో తాటి కళ్ళు తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అంతేకాకుండా డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్కు యాంటీబయాటిక్గా ఈ తాటికల్లు అనేది పనిచేస్తుంది. కళ్ళులో పొటాషియం ఉంటుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా కళ్ళులో విటమిన్ బి, సి ఉంటాయి. ఇవి కంటి చూపుకు మేలు చేస్తాయి. కళ్ళులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మరియు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఈ తాటికల్లు అనేది రక్తహీనతను కూడా నివారిస్తుందండి. అయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, కళ్ళును పులవకుండా ఉండటానికి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు. ఇది ఆల్కహాల్ శాతాన్ని పెంచుతుంది. కాబట్టి ఇలాంటి కళ్ళును త్రాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే అతిగా కూడా తాటి కళ్ళును తాగకూడదు. అది కూడా దుష్ప్రభావాలు కలుగుతాయి. కళ్ళును ఎలా తాగాలనేది వైద్యుడిని సంప్రదించి మరీ తాగితే మంచిది. అయితే కళ్ళు తీయడంలో గీత కార్మికులు శుభ్రత పాటించరు. చాలా వరకు ఆ కుండలో పెట్టడం కానించి కుండలు కడిగి మంచిగా నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టరు. ఎలా కుండలు అలా కొంతమంది పెట్టేస్తారు. అంతేకాకుండా పైన చెట్ల పైన ఆ కుండ తగిలించిన తర్వాత అది పులిపెక్కిపోయి ఈగలు అవన్నీ కూడా పట్టేస్తాయి. చీమలు, ఈగలు పట్టి కళ్ళు కిందకి తీసిన తర్వాత కూడా అవి మరి చనిపోయి ఉంటాయి. అలాంటి కళ్ళుని కొంతమంది తాగేస్తూ ఉంటారు. తాగడం వల్ల విరేచనాలు, తర్వాత వాంతులు అవ్వడం, అలాగే తర్వాత సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, ఈ పరిస్థితుల వల్ల మరి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి కళ్ళుని తాగకూడదు. పేరేం పేరు? యాదగిరి. ఎక్కడ ఇది ప్లేస్? ఉమ్మర్ఖాన్గూడెం. సంగి. అంటే కళ్ళు ఇదేనా నీ జీవన విధానం? ఇదేనా నీ పని? ఇదేనా? ఇదే చేస్తావు సీజనల్గా? ఎలా ఎక్కుతావు చెట్లు? పొద్దున్నే ఎక్కుతావా? పొద్దుగాల, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ఎక్కుతావు. 3 సార్లు ఎక్కి కళ్ళు తీయడం. మొత్తం ఎన్ని చెట్లు ఎక్కుతావు రోజుకి? 15 చెట్లు ఎక్కుతావు. రోజు 15 చెట్లు. 15 చెట్లు ఎక్కి ఎన్ని లీటర్ వస్తుంది? ఎన్ని కుండలు వస్తుంది కళ్ళు? వస్తుంది మామూలుగా అన్ని ఒక్కసారి వస్తాయా? అంత రాదులే. రాదా? వస్తుంది 40-50 సీసాలు అవుతుంది. ఎలా ఉంటుంది సంపాదన? ఏమున్నా ఆడికాడికి అదే సంపాదన ఎలా ఉంది? ఆడికాడికి జీతం వల్ల పడుతుంది సార్. రోజుకి ఎంత వస్తుంది? రోజుకు 500-600 వస్తాయి. 500-600. మరి ఎక్కడం దిగడం కష్టమే కదా? కష్టమే కానీ ఇక వేరే పని చేయలేము కదా. ఇదే మా పూర్వం నుంచి ఇదేనా? తల్లిదండ్రులు కూడా ఇదే? ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మరి సీజన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎప్పుడు ఉంటూనే ఉంటది. ఏ సీజన్ లోనే ఉంటదా? వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఎక్కువ అనుకుంటా కదా? ఎండాకాలం ఎక్కువ తగ్గింది ఇప్పుడు. చెట్లు ఈ ఏరియాలో బాగా తాగుతారా? మామూలుగా తాగుతారు ఇక బాగా. సరే వెళ్తా. సరే, ఓకే, రైట్, థ్యాంక్ యూ. అదే